అందరికీ నమస్కారం అండి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి జూన్ మాసంలో ఉండే మాస ఫలితాలు ఏంటి అంటే, ధనుసు రాశిలో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢంలో 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢంలో 1 పాదం. వీళ్ళందరి ధనుస్సు రాశి వాళ్ళు. వీళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా గ్రహ సంచారంతో మాసాదిగా ఉన్నటువంటి సామాన్యంగా అనుకూలంగా ఉండి జూన్ 14 నుండి క్రమంగా కొద్ది ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు సంయమనం పాటించి జాగ్రత్తగా ఉండటం వల్ల వాటి నుండి అధిగమించవచ్చు. ఈ మాసాంతంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కొంచెం ఓపిక వహించి లక్ష్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించినట్లయితే మీరు ఏ పనుల్లో ఫలితాలు ఆశించినప్పటికీ కష్టసాధ్యంగా అవన్నీ కూడా ఆశాజనకమై అవుతాయని చెప్పవచ్చు. ఫైనాన్షియల్ విషయాలకి ఒకసారి చర్చించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు శుభపరమైనటువంటి గుడ్ రిజల్ట్సే వస్తాయని చెప్పచ్చు. ఆరోగ్యంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఇటు పిల్లలకి విద్యలో కానీ, కెరీర్లో కానీ ఎలాంటి మార్పులు జరగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలు ఒకటొట్టగా చర్చించుకున్నట్లయితే, మీకు ఎప్పటికైనా సరే ఈ కెరీర్ అనేది మన పిల్లలకి ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా కొత్త అవగాహనతో కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ అనుకున్న గోల్ని వేరే కొత్త అవకాశం ద్వారా అందుకోగలుగుతారు. ఎప్పుడైతే కెరియర్లో చురుగ్గా ఉండటం వల్ల ఈ వచ్చేటువంటి సవాళ్ళనన్నిటినీ కూడా చక్కగా పాజిటివ్గా స్వీకరించి మీ లక్ష్యాలను చేరుకోవటానికి నిరంతరం కృషి చేయటం చాలా మంచిది. మీకున్నటువంటి నైపుణ్యాన్ని, చాకచక్యతని మీ కెరియర్లో పురోగతి చెందుకోవడానికి ఉపయోగిస్తే అది మీకు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగుల యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది. ఇకపోతే ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే మీరు చాలా మంచి ఫలితాలనే పొందుతారని చెప్పవచ్చు. మీరు ఏదైతే కలలు కన్నారో, మీకు ఏదైతే ఆలోచనలు మనసులో ఏర్పడుతున్నాయో దానికి తగినటువంటి ప్రణాళికలు అలవర్చుకొని ఒక ప్రణాళికాబద్ధమైన నడవడికతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు ఖచ్చితంగా ఆశించినటువంటి లాభాలు మీ కొంగు బంగారమై మీకు నిలవవుతాయి. విద్యా ప్రమాణాల్లో కానీ, పెట్టుబడుల నిర్ణయాల్లో కానీ మీకు ఈ మాసం అంతా చక్కగా కూడా ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. భవిష్యత్తు కోసం కొద్దిగా దాచుకోవటం అలవాటు చేసుకుని మధ్యలో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కొంత అధిక మొత్తంలో సర్ప్లస్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్య విషయాల్లో కొంచెం ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు దానికి సంబంధించిన నిపుణులను తీసుకోండి. అనవసరమైనటువంటి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లాంటివి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఉన్న వాటిని తీసేయాల్సిన అవసరం లేదు.
కుటుంబంలో ఎప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఈ జూన్ మాసం అంతా. అందరి సభ్యుల పట్ల కూడా గౌరవ మర్యాదపరమైనదే వ్యవహారాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా గౌరవించుకుంటూనే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. కేవలం మీరు నిజాయితీగా ఉండటం ద్వారా మీ మధ్య ఉండేటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికి మించి ప్రత్యేకమైన శాంతులు ఏమీ అవసరం లేదు. మీ బంధాలు మరింతగా బలపడతాయి. అనవసరమైన విషయాల్లోకి మీ కుటుంబ సభ్యులు ఇతరుల విషయాల్లోకి వెళ్ళకుండా మీరు జాగ్రత్త పడండి. మీ కుటుంబ సభ్యులకి అవసరానికి మీరు అండగా నిలబడండి. పక్కవారి విషయాల్లో ఈ మాసం తలదూర్చకుండా ఉంటే మీకు చాలా అనుకూలవంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశిలో పుట్టిన వారు విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కానీ, విద్యకు సంబంధించినటువంటి పురోభివృద్ధి కానీ, నూతన విద్యా ప్రవేశాలు కానీ, విద్యపరంగా కానీ, కెరీర్ పరంగా కానీ మీరెప్పుడూ కూడా చాలా సక్రమమైన మార్గంలో వెళ్ళటం వల్ల మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది. విదేశాల్లో మంచి మంచి అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ లక్ష్యాలపై మీరు ఫోకస్ పెట్టడం అనేది చాలా ప్రధానమైన విషయం. ధర్మబద్ధంగా నడుచుకోవటం వల్ల కూడా కొత్త విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. మీ గురువుల నుంచి మార్గనిర్దేశం కూడా పొందుతారు. ఏకాగ్రతలో కనుక మీ లక్ష్యాల వైపు కృషి సారిస్తే ఖచ్చితంగా మీరు జూన్ మాసంలో విజయం కూడా సాధిస్తారు. ఇక శారీరకంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే మానసిక ఆరోగ్యపరంగానే కొద్దిగా శ్రద్ధ వహించాలి. చికాకులను, ఇతరుల నుంచి వచ్చేటువంటి స్ట్రెస్ని పట్టించుకోవద్దు. సక్రమంగా సమయానికి ఆహారం తీసుకోండి. తగినంత శరీరానికి విశ్రాంతిని అందించండి. మనం కష్టపడేది మన కోసం కాబట్టి మనకి కావలసిన మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతి ఖచ్చితంగా తీసుకుని మాత్రమే మీరు పనిలోకి దిగండి. మీ జీవితంలో అన్ని రంగాల్లో విజయం సాధించడానికి, ఆనందాన్ని ఆస్వాదించడానికి ఈ జూన్ మాసం మీకెంతో విలువైనది. మిమ్మల్ని మీరు కీలకమైన వారుగా మీరు ఎప్పుడైతే గుర్తించగలుగుతారో మీ జీవితంలో జరిగేటువంటి అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. ఎవరి సలహాలతోనూ నడుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ కుటుంబ పెద్దల యొక్క మార్గదర్శకంలో మీ జీవిత భాగస్వామి మీద ఒప్పందంతోనో అనుమతితోనో ఏ పైనైనా చేస్తే మునుకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ ధనుసు రాశి వారికి జూన్ మాసంలో ఆదాయపరంగా చెప్పాలంటే అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. వ్యాపారాలకు ఆశించిన మేరకు లాభాలు పొందటమే కాక కొత్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కొత్త రాబడి కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది. కాకపోతే పెద్దల మార్గదర్శకత్వంతో మాత్రమే ఇది చేయండి. వైవాహిక జీవితం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంతో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ జూన్ మాసం అంతా కూడా మీకు విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉన్నది. ఆర్థిక అభివృద్ధి ఉన్నది. మీరు ఇతర విషయాలను పట్టించుకోకుండా మానసిక స్థైర్యంతో ముందుకెళ్ళినట్లయితే మీకు చాలా అభిలషణీయమైనటువంటి విజయాలను మీరు అందుకుంటారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు.